ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒక చుక్క వర్షపు నీరు కూడా వృధా కాకూడదని తన నాలుక బయటపెట్టి పడుతున్న నీటిని తాగేందుకు ప్రయత్నిస్తుంది. తరువాత ఒక బాటిల్ తీసుకుని వర్షపు నీటిని సేకరించసాగుతుంది. కాని కొద్దిసేపటికే ఆమెకు తీవ్రంగా వాంతులు రావడం మొదలయ్యాయి. ఎందుకంటే ఆ వర్షపు నీటిలో ఉప్పు కలిసిపోతుంది. అది ఆమె శరీరం అస్సలు తట్టుకోలేకపోతుంది. చాలాసేపటికి ఆమె నెమ్మదిగా కళ్లను తెరిచింది. బయట భయంకరంగా వర్షం కురుస్తోంది. వెంటనే ఫీబీ ఒక స్టోరేజ్ కంటైనర్ తీసుకుని బాక్స్ మీద పెట్టి ఆ విలువైన వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలుపెట్టింది. అప్పుడే ఒక పుల్ ట్యాబ్ ఆమెకు కంటైనర్ తెరవడానికి ఒక ఐడియా వస్తుంది. ఆమె తాడును షిప్పింగ్ కంటైనర్ మీద చుట్టి రెండు చివర్లను పట్టుకొని తన శక్తినంతా పెట్టి లాగడం మొదలుపెడుతుంది. చీలిక క్రమంగా పెద్దదవుతుండగా ఫీబీ శక్తి మాత్రం తగ్గిపోతూనే ఉంటుంది. చివరి ప్రయత్నంగా తన శరీర బరువంతా వేస్తుంది. చివరికి ఆ లోహపు షీట్ పెద్ద శబ్దంతో పగిలిపోతుంది. అదే సమయంలో పరిస్థితి ఇంకా భయంకరంగా మారుతుంది. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉంటాయి. ఆమె చిన్నపిల్ల రాఫ్ట్ నీటిలో వెళుతుంటుంది. ఇంకా దారుణమేమిటంటే ఫీబీ కాలు తాడులో చిక్కుకుంటుంది. ఆమె వెంటనే బాక్స్ దగ్గర చిన్న కత్తి తీసుకుని నీటిలోకి దూకి తాడును కోయడానికి ప్రయత్నిస్తుంటుంది. కాని తాడు కోసేలోపే ఆమె శ్వాస ఆగిపోతుందేమో అన్న స్థితికి చేరుకుంటుంది. పైకి వచ్చినప్పుడు ఆమె చూసేసరికి కంటైనర్ దాదాపు పూర్తిగా మునిగిపోతుంది. మళ్లీ నీటిలోకి దూకడం తప్ప ఆమెకు మరో మార్గం ఉండదు. తాడు ఆమె ఊహించిన దానికంటే చాలా బలంగా ఉంటుంది. శ్వాస పూర్తిగా అయిపోకముందే తాడును కోయకపోతే తానే మునిగిపోతుంది. చివరి క్షణాల్లో తాడు తెగిపోతుంది. ఫీబీ వేగంగా పైకి వచ్చేసింది. కాని అప్పటికే ఆమె కూతురు ఎక్కడా కనిపించదు. భయంతో ఆమె తన బిడ్డను గట్టిగా పిలుస్తోంది. అప్పుడే అకస్మాత్తుగా ఒక భారీ జీవి చాలా నిశ్శబ్దంగా వాళ్ల వైపు వస్తోంది. అది ఒక తిమింగలం. ఆ తిమింగలం పిల్ల కిందకు వెళ్లి నెమ్మదిగా ఈదుతూ చిన్న నీటిధారను పైకి వదులుతుంది. సముద్రపు నీరు చిన్నారి ముఖంపై పడటంతో నిద్రలో ఉన్న బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని ఫీబీ వెంటనే తన కూతురి దగ్గరకు చేరుకుంటుంది. వెళ్లేటప్పుడు ఆ తిమింగలాన్ని చూసి మనసులోనే ధన్యవాదాలు ఒప్పుకుంటుంది. ఆ రాత్రి మొత్తం ఫీబీ తన బిడ్డను గట్టిగా పట్టుకుని సముద్రంలోనే తేలుతూ గడుపుతుంది. ఉదయమయ్యేసరికి వాళ్ల చుట్టూ సముద్ర పక్షులు తిరగడం మొదలుపెట్టాయి. ఈ దృశ్యాన్ని అక్కడి నుంచి వెళుతున్న ఒక మత్స్యకార పడవలో ఉన్నవాళ్లు గమనించారు. పడవలో ఉన్న ఇద్దరూ కలిసి ముందుగా ఆ బిడ్డను పైకి లాగారు. బిడ్డను చూసిన క్షణంలో వాళ్లు షాక్ అయ్యారు. ఎందుకంటే మధ్య సముద్రంలో ఒక చిన్న బిడ్డ బ్రతికి ఉండటం వాళ్లు ఎప్పుడూ చూడలేదు. అప్పుడు వాళ్లు ఒక తాడును చూసి పైకి లాగుతుంటారు. దాంతో ఆ బిడ్డ తల్లి ఉందని తెలుస్తుంది. అప్పుడు ఆమెను పైకి లాగి రక్షించుకుంటారు. దాంతో ఆ తల్లి బిడ్డను చూసి చాలా సంతోషిస్తుంది.